తెలంగాణలో గొప్ప విశేషం ఏంటంటే సర్పంచులు ఎన్నిక జరిగిపోయింది. రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ గ్రౌండ్లో తిరిగారు. అటు టీఆర్ఎస్ వాళ్ళు తిరిగారు, అటు బీజేపీ వాళ్ళు తిరిగారు, లోకల్ వాళ్ళు చూసుకున్నారు అంతా. మామూలుగా ఇక్కడైతే రచ్చ రచ్చ నడిచిపోతుంది. ఆంధ్రాలో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే క్రిందటిసారి జగన్ వచ్చాక జరిగినాయి ఎన్నికలు. అంతకుముందు కాంగ్రెస్ టైంలో జరిగినాయి, కానీ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో, తెలుగుదేశం టైంలో 5 ఏళ్ళు కూడా ఎన్నికలు పెట్టలేదు. వాస్తవంగా ఒక ఏడాది ముందు జరిగిపోవాలి ఎన్నికలు, పెట్టలేదు, వాళ్ళు ధైర్యం చేయలేదు. తర్వాత జగన్ వచ్చాక వచ్చిన ఏడాదికే 6 నెలలకే బిగిన్ చేసేసి ఏడాదిలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మధ్యలో ఇంకా కరోనా పేరు చెప్పి నిమ్మగడ్డ గారు ఆపారు తప్పించి, అలాగే కరోనాలోనే మళ్ళీ అదే నిమ్మగడ్డ గారు పూర్తి చేశారు తప్పించి లేదు. అయితే సర్పంచుల ఎన్నిక జరిగినప్పుడు సర్పంచులు గుర్తు మీద ఎన్నికారు, కానీ 80% విజయాలు మేమే సొంతం చేసుకున్నాం, అయిపోయింది జగన్ పని, నిన్న కేవలం డ్రామా ఆడాడు అంతవరకే, మొన్న ఏదో మేనేజ్ చేసుకుని చేశారు. అప్పట్లో బీజేపీ మీద కూడా వీళ్ళు శత్రుత్వంతో ఉన్నారు. వాళ్ళు ఈవీఎంలతో గెలిచారు. ఒరిజినల్ ఎలక్షన్ జరిగితే ఏమవుతుందో తెలుస్తుంది, బ్యాలెట్లతో ఎన్నికలు జరిగేటప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో బోల్తా పడ్డారు లాంటి ప్రచారం టీడీపీ చేయడం, అదంతా పచ్చి నాటకం అంటూ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 80% విజయాలు తామే సొంతం చేసుకున్నామని ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ పేర్లు, వాళ్ళలో వైసీపీ ఎవరు, తెలుగుదేశం ఎవరు అన్నటువంటిది డీటెయిల్డ్గా ఒక 2-3 పేజీలు సాక్షి వార్త రాసి దాన్ని కాదు అని చెప్పగలిగింది. ఆ తర్వాత జరిగినటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, ఇట్లా ఆ దెబ్బ తర్వాతన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీనే చేయలేదు తెలుగుదేశం, బాయ్కాట్ చేసి ఊరుకుంది. కాకపోతే చేస్తామన్నటువంటి వాళ్ళకి బీఫాములు మాత్రం ఇచ్చేసింది. బీఫాముల మీద గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. జనసేన అప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా తెలుగుదేశంతో కలిసి కొన్ని స్థానాలు గెలుచుకుంది, మండల పరిషత్తులు ఇట్లాంటిది. అలాగే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది ఆ సందర్భంలో. ఇది ఆనాడు జరిగిన పరిణామాలు. అదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 3 విడతల ఎన్నికలు, అనేక ఏకగ్రీవాలు జరిగినాయి. మరి తెలంగాణ పత్రికలు ఏమైనా వస్తుందేమో తెలియదు, కానీ టీవీల్లో అయితే 2 ప్రాంతాలు వేస్తుంటారు కదా. ఈవెన్ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మేమే 80% సాధించాం, 90% సాధించాం అని చెప్పలేదు. ఫస్ట్ ఫేజ్ది, సెకండ్ ఫేజ్, ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా అయిపోయాక చెప్తారేమో తెలియదు. ఎవరెంత శాతం గెలిచారన్నటువంటిది భారీ అనౌన్స్మెంట్లు లేవు. అది కొంతమేర అక్కడ బెటర్ అనుకుంటా.